హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను హెయిర్ గ్రోత్ గురించి చెప్పబోతున్నాను. ఆ వీడియో ఏంటో చూద్దాము. ఈ రైస్ వాటర్ మన హెయిర్ గ్రోత్కి చాలా హెల్ప్ చేస్తుందండి. అలాగే రైస్ వాటర్ మన హెయిర్కి ఎలా వాడాలి, వీటిని వాడడం వల్ల లాభాలు ఏంటి, అలాగే మన హెయిర్కి ఎలాంటి రైస్ వాటర్ వాడితే హెయిర్ గ్రోత్ చాలా ఫాస్ట్గా ఉంటుంది అనేది ఈ వీడియోలో చూద్దాము. మనము హెయిర్కి అయినా స్కిన్కి అయినా వాడుతున్నాము అంటే దాని గురించి పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం మంచిదండి. దానివల్ల లాభాలు ఏంటి, సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అనేది మనము ముందుగా తెలుసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ముందుగా నా ఛానల్ కొత్తగా ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. రైస్ వాటర్ తప్పకుండా 4 రోజులు వాడితే వారానికి 2 సార్లు తలకు అప్లై చేస్తే హెల్దీ ఎయిర్ అనేది మనకి వస్తుంది. బియ్యం నీళ్ళల్లో ఎన్నో విటమిన్స్, ఖనిజాలు, అమైనో యాసిడ్స్ ఉంటాయి. ఈ రైస్ వాటర్ హెయిర్ గ్రోత్కి, థిక్నెస్కి చాలా ఉపయోగపడతాయి. అంతేకాదు మన స్కిన్ కూడా బ్రైట్ చేస్తుంది. ఈ బియ్యం నీళ్లు ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాము. బౌల్ తీసుకుని రైస్ కప్పులో 1/2 కప్ రైస్ తీసుకోవాలి. ముందుగా 1 కప్పు వాటర్తో ఈ బియ్యాన్ని కడిగి దుమ్ము ధూళిని తీసేయాలి. ఎందుకంటే మన తల మీద 1/2 అవర్ ఉంచుకుంటాము. ఈ విధంగా 1-2 సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి. కడిగిన బియ్యాన్ని తప్పనిసరిగా గాజు పాత్రలోనే పెట్టాలి. 1 కప్పు డ్రింకింగ్ వాటర్ మాత్రమే పోసి ఒక అరగంట సేపు నాననివ్వాలి. బియ్యం అరగంట నానిన తర్వాత ఈ నీళ్లు మన హెయిర్కి చాలా ఉపయోగపడతాయి. సో ఈ వాటర్ని మనము డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. బియ్యంలో విటమిన్స్, మినరల్స్, అమైనో యాసిడ్స్ ఈ నీళ్ళల్లోకి చేరుకుంటాయి. అరగంట సేపు నానబెట్టిన వాటర్ కంటే కూడా ఫర్మెంటెడ్ రైస్ వాటర్ ఇంకా ఎక్కువ పోషకాలు, మినరల్స్ కలిగి ఉంటాయి. కనుక అవి ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాము. మనము ముందుగా ఈ బియ్యాన్ని కడిగి ఈ విధంగా గాజు గ్లాసులో ఆ బియ్యాన్ని నీళ్ళని వేయాలి. ఈ విధంగా వేసిన తర్వాత మూత పెట్టి 24 గంటలు ఉంచాలి. అప్పుడు మనము ఫర్మెంటెడ్ రైస్ వాటర్ తయారవుతుంది. ఈ ఫర్మెంటెడ్ వాటర్లో యాంటీ యాసిడ్, మినరల్స్, విటమిన్ బి, విటమిన్ ఇ ఉంటాయి. ఇప్పుడు ఈ వాటర్ హెయిర్కి అప్లై చేసి 10 మినిట్స్ మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల హెయిర్ బాగా పెరుగుతుంది. అప్లై చేసుకుని 45 మినిట్స్ అలాగే ఉంచాలి. తర్వాత హెడ్ బాత్ చేయాలి. ఇలా చేయడం వల్ల హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది, రీగ్రోత్ ఉంటుంది. అలాగే మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.